హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కడిగి తీసుకున్న చేప ముక్కల్లోకి అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి ఇవి 3 కలిపి పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్‌ని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దాన్ని చేప ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని తీసుకున్నాను. పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ తీసుకున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఇవన్నీ మన చేప ముక్కలకి పట్టించాలండి. అదేవిధంగా ఒక హాఫ్ లెమన్ని కూడా తీసుకున్నాను. ఈ విధంగా చేప ముక్కలన్నింటికి ఈవెన్గా పట్టేలాగా అన్నిటికీ పట్టించాలండి. ఇప్పుడు మనము లెమన్ను కూడా స్క్వీజ్ చేసుకోవాలండి. హాఫ్ లెమన్ తీసుకున్నాను. లెమన్ని కూడా ఈ విధంగా తీసుకున్న తర్వాత మళ్ళీ మరొక్కసారి మన ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఈ విధంగా కలిపి పెట్టిన ముక్కలకి అన్ని మసాలాలు ఈవెన్గా పట్టేలాగా చూసుకోవాలండి. దీన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. సో దానిలోకి మన ఫిష్ పీసెస్ అన్నిటిని వేసుకోవాలండి. ఈ విధంగా అన్ని చేప ముక్కల్ని ఈవెన్గా తీసుకోవాలండి. మన కడాయిలో ఎన్ని పడితే అన్ని తీసుకోవచ్చండి. ఓకే, ఈ విధంగా ముక్కలన్నిటినీ తీసుకోవాలి. వన్స్ మనము ఆయిల్లో ముక్కలు వేసిన తర్వాత అండి సిమ్లోనే ఉంచుకోవాలి. మంట అనేది అస్సలు పెంచకూడదు. సిమ్లోనే వేగితే మనకి ముక్క చాలా టేస్ట్గా మంచిగా ఉడుకుద్ది, లోపల బాగా వేగుద్దండి. సో మన ముక్కలు అనేవి వేగిపోయాయి. సో నా ఫిష్ ఫ్రై మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.